విద్యాబోధన, ఉద్యోగార్జన ఈ రెండు కూడా మాతృభాష వర్సెస్ ఫారిన్ లాంగ్వేజ్ ఈ రెండింటితోనే ఎక్కువ పోటీ నడుస్తూ ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటే లేదా తెలుగు రాష్ట్రాల్లో ఉంటే లేదా భారతీయులై ఉంటే జపనీస్ కూడా నేర్చుకోండి. రాబోయే రోజుల్లో మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. అమరావతిలో యూనివర్సిటీ ఆఫ్ టోక్యో ఇక్కడ క్యాంపస్ స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచన తలంపు చేసింది. మొన్న ఈ మధ్య జరిగినటువంటి పర్యటనల సందర్భంలో కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ జపాన్ టీమ్స్లో జరిపినటువంటి చర్చలు, వాటి సారవంతమైనటువంటి పరిష్కారాలు ఒక విధంగా చూస్తే కనుక యూనివర్సిటీ ఆఫ్ టోక్యోని అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయడానికి అన్ని రకాల క్లారిటీస్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు జపనీస్ టీం, ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో బృందం అమరావతిలో పర్యటిస్తుంది. వీళ్ళు శాఖమూరు ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని పరిశీలించారు. ఈ భూములకి సంబంధించినటువంటి డేటా అడిషనల్ కమిషనర్, సిఆర్డిఏ అడిషనల్ కమిషనర్ ప్రవీణ్ చంద్ వివరించారు. మొత్తం కూడా శాఖమూరు ప్రాంతం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిటీ ఒకటి డిజైన్ చేశారు. మొత్తం అమరావతి మాస్టర్ ప్లాన్లో ఈ ప్రాంతంలోనే యూనివర్సిటీలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అక్కడ అవైలబిలిటీ ఉన్నటువంటి ల్యాండ్స్, వీటన్నిటిని కూడా గ్రాఫ్స్తో సహా సిఆర్డిఏ అధికారులు యూనివర్సిటీ ఆఫ్ టోక్యో టీంకి వివరించారు.